వెల్కమ్ టు వెబ్స్ మీడియా తెలుగు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో భూ వివాదం వ్యవహారం పాడేరు డీఎస్పీ వెన్న రాజసింహారెడ్డిపై ఫిర్యాదు వరకు వెళ్లింది. రావిపాడులో భూమి సేల్ అగ్రిమెంట్ పేరుతో 67 లక్షలు తీసుకుని రిజిస్ట్రేషన్ చేయకుండా బెదిరిస్తున్నారని రియల్టర్ సాయి పల్నాడు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తమకు కుటుంబానికి ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని కోరారు. ఫిర్యాదు మేరకు నర్సరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ ఆయన కుటుంబ సభ్యులపై కేసు నమోదైంది. అయితే డీఎస్పీ కుటుంబ సభ్యులు ఆరోపణలను ఖండిస్తూ భూమి అమ్మేందుకు తమపై ఒత్తిడి తెచ్చారని, ఈ వ్యవహారంలో తమకు న్యాయం చేయాలని ఉన్నతాధికారులను కోరారు. నా పేరు వెన్నా మాధవి అండి. మాకు సాయి డిఫెన్స్ అకాడమీ దగ్గర సుమారుగా 2 ఎకరాల పైన పొలం ఉందండి. ఇది మా వంశపారపు ఆస్తి. మా అత్తగారు మా పిల్లల పేరిట పెట్టారండి. దీన్ని కోటపాటి మల్లికార్జున అనే అతను మా పొలం పక్కన వేయించనుంది. అతను దానికోసమే మమ్మల్ని గతంలో అడగగా, మేము వ్యవసాయ కుటుంబం కాబట్టి వ్యవసాయం చేసినట్టు కావాలంటే మమ్మల్ని గోడబెట్టి బెదిరించి నీరు రాకుండా చేలో మమ్మల్ని పంట పొలం వేసుకోనికుండా మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టారండి. సరే, మాకు తప్పనిసరి పొజిషన్లో మేము 2020 సంవత్సరంలో అతనికి అమ్ముకుందామని ఇచ్చామండి. అగ్రిమెంట్లో కూడా 1/4 డబ్బులు ఇవ్వకపోగా అతను నోట్లు రాసిచ్చారండి నాకు, నా భర్తకి. సరే, మళ్ళీ మేము మిగిలిన డబ్బులు ఇవ్వమని అడగగా, మీ దిక్కున్న చాట చెప్పుకోకండి, నేను ఇవ్వను అని చెప్పి మా పక్కనే 10 ఎకరాలు కొన్నారు కానీ మాకు 10 పైసలు డబ్బులు ఇచ్చారు గారు. తర్వాత అలాగ మేము అడగగా, తర్వాత వాళ్ళ కుటుంబ విషయాల వాళ్ళ కలహాల వల్ల 2021లో వాళ్ళ కన్న కొడుకు, వాళ్ళ తల్లి, వాళ్ళ అక్క, బావ వాళ్ళందరూ కలిసి వాళ్ళ నాన్నగారు చంపిన సంగతి మనందరికీ తెలిసిందేనండి. తను ముద్దాయిగా శిక్ష అనుభవించి తర్వాత రిలీజ్ అయ్యాడండి. 2022లో వచ్చి మళ్ళీ మా పొలం డబ్బులు ఇస్తారా లేదని మా కాడికి వచ్చి బెదిరిస్తే, బాబు ఇవాళ జిల్లాలో ఈ రేట్లు పెరిగినాయి, కోటపాటి సాయికృష్ణ, కోటపాటి తిరుపతమ్మ, నూతంగి చాణిక్య, వాళ్ళ భార్య మాధవి, అతని పేరు శ్రీను, ఒకటి గాడిపత్తి శ్రీనివాసరావు, వాళ్ళ కొడుకులు, ఇంకా మరి కొంతమంది అనుచరులు వేసుకొని వచ్చి పొద్దుకులు సుబావులు కొట్టని వచ్చేది చేను మీదకి మమ్మల్ని బెదిరిస్తున్నారండి. ఇలా ఎందుకయ్యా ఇలా చేస్తామంటే, ఇస్తారా చేస్తారా, మేము మిమ్మల్ని చంపేస్తాము, మాకు ఇదే మా కొత్త కాదు, మా తండ్రిని చంపాము, అదే వెంచర్లో వైశాస్ అతన్ని, తడికిమల్ల రమేష్ అతన్ని చంపాము, మిమ్మల్ని కూడా ఇంతే చేసేస్తాము, మీ ఇష్టము, మాకు ఇస్తారా లేదా, అది కూడా ఆ ప్రకారమే ఇవ్వండి అని మమ్మల్ని బెదిరించారయ్యా. ఇది అయ్యా మేము కష్టపడి పని చేసుకునే వాళ్ళం, మాకు ఇట్లా ఈ రేటుకి ఇవ్వని కుదరదని చెప్పగా, కాదు పదే ఇట్లా వస్తే మేము గతంలో ఇదిగోండి 2022, 24, 25, 26లో 4 కంప్లైంట్ అతని మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసినా కూడా ఇవాళ కూడా తిరిగి మేము కంప్లైంట్ అతని మీద పెడితే, ఇదిగోండి కంప్లైంట్ కాగితం వచ్చేసరికి ఇది కంప్లైంట్ కాగితం అండి. అతని మీద కంప్లైంట్ పెట్టడానికి మేము వస్తే తిరిగి మా మీద కంప్లైంట్ పెట్టి, మా అబ్బాయి ఉన్నతాధికారి అండి, మా పరువు తీసి సోషల్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ మమ్మల్ని ఈ రకంగా పెట్టి చేసి, మమ్మల్ని బజార్ని పెట్టి ఇబ్బంది పెట్టి, మమ్మల్ని ఏదో రకంగా మానసికంగాను శారీరకంగాను మా భర్తని మా బిడ్డలను మమ్మల్ని కొట్టనొచ్చి చేసి ఈ రకంగా మమ్మల్ని ఏదిస్తున్నారండి. మేము దయచేసి పోలీసు వాళ్ళు ప్రొటెక్షన్ కోరుకుంటూ మేము మళ్ళీ ఇక్కడ ఇదిగో ఈ రూరల్ స్టేషన్ కాడికి రావడం జరిగింది. మేము సిఐ గారిని అడగటం జరిగింది. ఇది ఆల్రెడీ కోర్టులో జరుగుతున్నటువంటి సివిల్ కేసు అండి. దీనికి ఇవాళ వాళ్ళు వచ్చి మమ్మల్ని పదే ఇలా ఈ రకంగా ఇబ్బంది అయితే పెట్టకూడదు. మా మీద ఇంకా వాళ్ళ అమ్మగారు వాళ్ళందరూ కలిసి తప్పుడు కేసులు పెట్టి మా అబ్బాయి ఒక ఉన్నతాధికారి మా అబ్బాయిని సోషల్ మీడియాలో కానీ అన్ని రకంగా ట్రోల్ చేసి మమ్మల్ని చాలా ఇబ్బందికరంగా ఏదిస్తున్నారండి. దయచేసి మేము ఇది కలెక్టర్ వారికి ఇచ్చాము, ఎస్పీ గారికి ఇచ్చాము, డిఎస్పీ గారిని కలిసాము, రూరల్ ఎస్ఐ గారిని కలిసామండి. దీనికి మాకు తగిన న్యాయం చేయాలండి. సిఐ గారిని కలుస్తానికి ఈ పూట వస్తే ఆయన మీరు ఎలా పెట్టారు మా మీద, మా బాబు ఎక్కడో జాబ్ చేసుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా బెదిరించారు, మీకు ఎవిడెన్స్ ఏది, ఏ రకంగా బెదిరించారు, తను మీతో ఎవరితోటైనా మాట్లాడారా, ఏ రకంగా అని మేము అడగంగా సోషల్ మీడియాలో వచ్చిన దాన్ని బట్టి నేను కేసు ఫైల్ చేశానని చెప్పి మాకు చెప్పి వెళ్ళారండి. ఇప్పుడున్న సిఐ గారు, అది ఎవరో మరి నాకు కరెక్ట్గా తెలీదు, ఆయన ఆఫీసర్ వారు మాకు ఎదురయ్యి వెళ్తా మాట చెప్పారు. దయచేసి ఇది మా విన్నపం అండి. మమ్మల్ని మా ప్రాణ రక్షణ, మా ఆస్తి రక్షణ మాకు కల్పిస్తూ, అదేంటంటే మాకు ఇది పరువు నష్టం కల్పించిన వాళ్ళను కఠినమైన చర్య తీసుకోవాలంటూ మా వెనక కొంతమంది ఉన్నతాధికారులు ఉన్నారు. మీరు దిక్కున్న చాటు చేసుకొని చెప్పుకోకండి, ఏం చేస్తారో చూస్తామని మమ్మల్నే బెదిరిస్తున్నారండి. పదే ఇదే విధానం. వీళ్ళకి ఇదే చంపటాలు చేయటము ఇదే అలవాటండి. అందుకని వీళ్ళ నుంచి మమ్మల్ని దయచేసి మాకు ప్రొటెక్షన్ కల్పించమని మేము సవినయంగా విన్నపించుకుంటున్నామండి ప్రతి ఒక్క అధికారి వారికి.